అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు కోవూరి పుష్పాదేవి గారు రచించిన ఆంతర్యం అనే చక్కటి కథను విందామండి. ఈ కథ మే 5, 2024 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైనది. ఈ కథను చదివి వినిపించడానికి అనుమతి ఇచ్చిన గౌరవనీయులైన రచయిత కోవూరి పుష్పాదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే కంగు తిన్నాడు గోపాలరావు. మంచానికి ఎదురుగా ఉన్న ఇనుప బీరువా తలుపు బార్లా తెరిచి ఉంది. ఆయన గుండె గుబేలుమంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చటుక్కున మంచం దిగి బీరువా దగ్గరకు వెళ్లి సొరుగు లాగి చూశాడు. నిన్న సాయంత్రం తాను అందులో పెట్టిన 10 లక్షల రూపాయల బ్యాగ్ కనపడలేదు. కిందార్లో ఉన్న వెండి వస్తువులు భద్రంగానే ఉన్నాయి. లాకర్ వైపు చూశాడు. అది క్షేమంగానే ఉన్నది. సీక్రెట్ కోడ్ ఉండబట్టి దొంగ వెధవకు అది లొంగలేదు అనుకున్నాడు. కంగారుగా జానకి జానకి అంటూ భార్యను తట్టి పిలుస్తూ నిద్ర లేపాడు. ఆమె బద్ధకంగా లేస్తూ, అబ్బబ్బా, ఏమిటండి మీకు, అప్పుడే తెల్లారిందా అన్నది. నాకు తెల్లారడం కాదే వెర్రి ముఖమా, మన బతికే తెల్లారిపోయేటట్టున్నది. బీరువాలో నిన్న నేను పెట్టిన డబ్బు కనబడటం లేదు. నువ్వేమైనా తీసావా అడిగాడు ఆదుర్దాగా. ఏ డబ్బులండి? నాకేమీ తెలియదు. నేనెందుకు తీస్తాను? అయినా డబ్బు వ్యవహారం అంతా మీరే చూసుకుంటారు కదా, నన్ను అడుగుతున్నారేమిటి అన్నది అయోమయంగా. నేను లేచేసరికి బీరువా తలుపు బార్లా తెరిచి ఉంది. సొరుగులో డబ్బు లేదు. ఆయాసంతో రప్పుతున్నాడు గోపాలరావు. వీళ్ళ మాటలకు ఏమైంది, కంగారు పడుతున్నారేంటి అంటూ వచ్చారు కొడుకు కోడలు కుడివైపు గదిలో నుండి. ఏం జరిగింది, అంత గాబరా పడుతున్నారు అంటూ కూతురు అల్లుడు ఎడమవైపు గదిలోంచి వచ్చారు. నిన్న సాయంత్రం నాన్నగారు ఈ బీరువాలో పెట్టిన 10 లక్షలు కనిపించడం లేదు అన్నది ఏడుపు గొంతుతో జానకి. సరిగ్గా చూశారా నాన్నగారు? మీరు ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి అన్నాడు కొడుకు గోవిందు. లేదురా, నాకు బాగా గుర్తుంది. ప్రకాశరావు మామయ్య తెచ్చిచ్చిన బ్యాగు నేను అలాగే ఈ సొరుగులో పెట్టాను. ఇప్పుడు బ్యాగు లేదు, డబ్బు లేదు. ఏమైపోయాయో అర్థం కావడం లేదు చెప్పాడు గోపాలరావు. డబ్బు ఎలా పోయిందంటారు మామయ్య? మీరు బీరువాకి జాగ్రత్తగా తాళం వేశారు కదా, తాళం చేతులు ఎక్కడ పెట్టారు ఆరా తీశాడు అల్లుడు అరవింద్. అయ్యో, నా నగలు వెండి వస్తువులు ఏమయ్యాయో. కోడలి రజని గబగబా బీరువా దగ్గరకు వచ్చింది, గుండెల మీద చేతులు వేసుకుని. అవన్నీ క్షేమంగానే ఉన్నాయి, నా డబ్బే నీళ్లు నమిలాడు గోపాలరావు. అవేమీ ముట్టుకోకుండా కేవలం మీ డబ్బే పట్టుకెళ్లాడా నాన్నగారు దొంగ? సిఐడిలా ప్రశ్నించింది కూతురు కుముద. అయితే ఇది తప్పకుండా సుందరం బాబాయ్ పని అయ్యుంటుంది. నిన్న ప్రొద్దున ఊరి నుంచి వచ్చిన వాడు రాత్రికే కంగారుగా వెళ్ళిపోయాడు అన్నాడు కొడుకు గోవిందు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళు 4 ఉతికితే అన్నీ బయటపడతాయి అన్నాడు అల్లుడు. చచ్చా, వాడెందుకు అలాంటి పని చేస్తాడు అన్నాడు గోపాలరావు బాధపడుతూ. మీరే చెప్పారుగా నాన్న, గతంలో మన బంధువుల ఇళ్లలో కూడా ఇలాంటి సంఘటనలు 1-2 జరిగాయని. ఖచ్చితంగా ఇది బాబాయ్ పనే అన్నది కుముద. అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయండి అన్నది రజని ఆవేశంగా. ఆగండి, తొందరపడకండి, ఆ డబ్బు దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు గోపాలరావు తల పట్టుకుని మంచం మీద కూలబడుతూ. తొందరపడకుండా ఎలా ఉండమంటారు? 1-2 10 లక్షలు అన్నది కోడలు. నిజమేనమ్మా, కానీ అది మన పొరువుకి సంబంధించిన విషయం. ఒకవేళ వాడు గనుక ఆ డబ్బు తీయకపోతే చాలా బాధపడిపోతాడు. వద్దు, పోలీసులకు ఫోన్ చేయొద్దు అన్నాడు గోపాలరావు. మీకు ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా మావయ్య గారు అడిగాడు అల్లుడు. నాకు ఇంకెవరి మీద అనుమానం లేదు అరవింద్ అని గోపాలరావు అంటుండగా, పెరటి తలుపు తీసి ఉన్నది, ఎవరు తీశారు అడిగింది కుముద అటు వెళ్ళి వస్తూ. మేమెవరం తీయలేదు అన్నారు అందరూ. జానకి కోపం వచ్చింది. మీరెప్పుడు ఇంతే, మీ బంధువుల మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. అల్లుడు అన్నట్లు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నది జానకి. గోపాలరావు ఉస్సూరుమని నిట్టూరుస్తూ పడక కుర్చీలో కూలబడ్డాడు. ఆ మధ్యాహ్నం ఎస్ఐ గారు ఎంక్వైరీకి వచ్చారు
అన్ని వివరాలు అడిగారు. అందరినీ బోలెడు ప్రశ్నలు వేశారు. కొడుకు అల్లుడు ఏమి ఉద్యోగాలు చేస్తున్నారు, కూతురు అల్లుడు ఏ ఊళ్ళో ఉంటారు, వాళ్ళిక్కడికి ఎప్పుడు వచ్చారు లాంటివి. ఇంతకీ అంత డబ్బు మీకెక్కడిది గోపాలరావుని అడిగాడు ఎస్ఐ. అది నా రిటైర్మెంట్ సొమ్ము. బ్యాంకులో వేద్దాం అని నేను అనుకుంటున్నప్పుడు నా స్నేహితుడు ప్రకాశ్రావు ఇల్లు కొనుక్కుంటూ ఒక 6 నెలల్లో ఇస్తాను, డబ్బు ఇవ్వమని అడిగాడు. ఇచ్చాను. అతను నిన్ననే తిరిగిచ్చాడు. నేను వెంటనే బీరువాలో పెట్టాను, చెప్పాడు గోపాలరావు. నిన్న మీ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అడిగాడు ఎస్ఐ. కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు, కానీ పొద్దున్నే పెరటి తలుపు తీసి ఉన్నట్లు చూశాం. ఆ దొంగ వెధవ ఎవరో గాని పెరట్లోంచి పారిపోయి ఉంటాడు. వాణ్ణి ఎలాగైనా సరే మీరు పట్టుకోవాలి అన్నాడు గోపాలరావు భార్య తెచ్చిన కాఫీ కప్పు ఎస్ఐకి ఇస్తూ. ఆయన తీరుబడిగా కాఫీ తాగి మేము ఎంక్వైరీ చేస్తాంలేండి అని చెప్పి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత వచ్చిన ఎస్ఐ దొంగ దొరికాడు అన్నాడు. దొంగ దొరికాడా ఆత్రంగా అందరూ ఒకేసారి ప్రశ్నించారు. ఆ దొంగను స్టేషన్లో పెట్టారా, మేము చూడొచ్చా అడిగింది కూతురు. ఆ దరిద్రుని చూసేదేమిటి, అటువంటి వాళ్ళని చూసినా పాపమే అన్నది జానకి. మా డబ్బు మొత్తం దొరికిందా గదా సార్ అడిగింది కోడలు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఎస్ఐ జవాబు కోసం. అసలు డబ్బు పోతే గదా దొరికేందుకు, ఆ డబ్బంతా క్షేమంగా మీ ఇంట్లోనే ఉంది, దొంగ కూడా మీ ఇంట్లోనే ఉన్నాడు, చెప్పాడు ఎస్ఐ. మా ఇంట్లోనా ఆశ్చర్యంతో అందరి నోళ్లు తెరుచుకున్నాయి. దొంగ మీ ఇంటి వాడైనప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడు కదా. మా ఇంటివాడా, ఎవరు సార్ అందరూ అనుమానంగా మిగిలిన వాళ్ళను చూశారు. మమ్మల్ని సస్పెన్స్ లో పెట్టి చంపకుండా దొంగ ఎవరో త్వరగా చెప్పండి అన్నారు అందరూ కోరస్గా. ఏం సార్ చెప్పమంటారా నవ్వుతూ గోపాలరావును చూశాడు ఎస్ఐ. చెప్పండి, వాళ్ళకు తప్పక తెలియాలి అన్నాడు గోపాలరావు. అందరూ ఎస్ఐని గోపాలరావుని వింతగా చూశారు. ఆ దొంగ మీ నాన్నగారేనయ్యా, చెప్పాడు ఎస్ఐ. మా నాన్నగారా, మరోసారి అందరూ నోళ్లు తెరిచారు. ఈయన చేసిన పని వల్ల మాకు టైము డబ్బు రెండూ ఖర్చయ్యాయని కోపం వస్తుంది. కానీ ఈ పని వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని గమనించాక ఈయన్ని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోయాను. అలాగే మీరు కూడా మీ నాన్నగారి దారిలో నడవాలని కోరుకుంటున్నాను, చెప్పాడు ఎస్ఐ. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్ అన్నాడు గోవింద్ సస్పెన్స్ భరించలేక. ఏమీ లేదయ్యా, అంతా మీకు తెలిసిన విషయమే. ఇప్పటి వరకు ఈయన ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, చదువులు చెప్పించారు, పెళ్లిళ్ళు చేశారు. మీరు మంచి ఉద్యోగాలు సంపాదించారు. పిల్లా పాపలతో అందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు మీకు దేనికి లోటు లేదు, అవునా అడిగాడు ఎస్ఐ. అవునన్నట్టుగా అందరూ తలలూపారు. కానీ దొంగ ఎవరో చెప్పమంటే ఈయన ఈ సోది చెబుతున్నాడేమిటని విసుగ్గా చూస్తున్నారు. మీ చూపుల భావం నాకు అర్థమైంది. ఆ విషయానికే వస్తున్నాను. మీ నాన్నగారికి 10 లక్షల పైన రిటైర్మెంట్ డబ్బు వచ్చింది. ఆయన ఆ డబ్బు తన స్నేహితులు నిర్మిస్తున్న అందబాలల పాఠశాలకు విరాళంగా ఇవ్వాలని అనుకున్నారు. కానీ మీ అమ్మగారికి అది ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు. అందుకని మీ అందరికీ ఏవేవో అవసరాలు గుర్తొచ్చాయి. అందువల్ల మీరు ఆయన్ని డబ్బు ఇవ్వకుండా చేశారు. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఒక పక్క, ఆ పాఠశాలకు సాయం చేయాలన్న తన ఆశను అణుచుకోలేక మరో పక్క చాలా సతమతమయ్యారు. చివరికి ఈ విధంగా ప్లాన్ వేశారు. కానీ ఈయన చేసిన చిన్న పొరపాటు వల్ల ప్లాన్ బెడిసి కొట్టింది. దొంగతనం ఇంట్లో కాకుండా ఏ బజార్లోనో పోయిందని చెప్పి ఉంటే ఆయన ప్లాన్ సక్సెస్ అయ్యేది, ఆయన కోరిక తీరేది. ఇంట్లోనే పోయిందని చెప్పేసరికి దొరికిపోయారు. అదీగాక ఈ విషయం మా దాకా వస్తుందని ఈయన ఊహించలేదు. అయినా పర్వాలేదు, కథ సుఖాంతమే కదా అంటూ లేచాడు ఎస్ఐ వెళ్ళిపోవడానికి. మీరందరూ నన్ను క్షమించండి, అందర్నీ బాధ పెట్టాను అన్నాడు గోపాలరావు తల వంచుకుని. మీరే మమ్మల్ని క్షమించాలి నాన్న. మీ మంచి మనసును అర్థం చేసుకోకుండా, మీరు చెయ్యబోయిన గొప్ప పనిని ప్రోత్సహించకుండా మేము అడ్డుపడ్డాము. మీరన్నట్లు మనకు అన్నీ ఉన్నాయి, హాయిగా సుఖంగా ఉన్నాము, ఏ లోటు లేకుండా. కానీ ఏమీ లేని ఆ అనాథ బాలలను మనలాంటి వాళ్ళమే ఆదుకోవాలి. అది మన ధర్మం, కర్తవ్యం కూడా. ఆలోచన లేకుండా మేము చేసిన తప్పుకు
మీరే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి నాన్న అన్నాడు గోవిందు తండ్రి చేతులు పట్టుకుని. చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నట్టుగా కుటుంబ సభ్యులందరూ ఆయన చుట్టూ చేరారు. జానకి భర్త మనసును తాను కూడా అర్థం చేసుకోలేకపోయినందుకు చిన్నబోతూ ఆయన వంక చూసింది. గోపాలరావు తేటపడిన మనసుతో నవ్వుతూ అందర్నీ చూశాడు. మా నాన్నగారే ఇదంతా చేశారని మీకు ఎలా తెలిసింది సార్ అడిగాడు గోవిందు వెళ్ళిపోతున్న ఎస్ఐని ఆపి. ఆయనే చెప్పారయ్యా, వస్తువు ఒక చోట ఉంటే అనుమానం 10 చోట్ల ఉంటుంది. అలా ఈ నింద ఇంకెవరి మీదైనా పడుతుందేమో, వారిని అన్యాయంగా బాధ పెట్టడం అవుతుందని ఆయనే స్వయంగా నాకు చెప్పారు. అందువల్లే ఈ విషయం తొందరగా తేలిపోయింది. చివరకు మీరందరూ హ్యాపీనే కదా? ఎలాగైనా మీ నాన్నగారు గొప్ప మనిషి అయ్యా అన్నాడు ఎస్ఐ. నిజమే సార్, కానీ మేమే ఆయన్ని మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాం. క్షమించాలి సార్ అన్నాడు గోవిందు. ఇట్స్ ఆల్ ఓకే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు ఎస్ఐ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.